హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, ఇవాళ మన ఇండియన్ ఆర్మీ ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రముఖుల మీద దాడి చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏదైతే పహల్గామ్లో అమాయకమైన టూరిస్టుల మీద దాడి చేయడం, అది కూడా హిందువా ముస్లిమా అని చెప్పేసి దాడి చేయడం, అడిగి మరి తెలుసుకొని మరి దాడి చేయడం అనేది మన దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తీవ్రమైన కోపాన్ని అయితే తెప్పించింది. అయితే దీనికి ప్రతీకారంగా భారత సైన్యం అలాగే ఎయిర్ ఫోర్స్ చాలా చాకచక్యంగా ఒక ప్లాన్ గీసి మరి దాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా క్లీన్గా ఎగ్జిక్యూట్ చేశారనమాట. అంటే ఇక్కడ ఎవరైతే పాకిస్తాన్ పౌరులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అలాగే పాకిస్తాన్లో చిన్నపిల్లలకి అలాగే మహిళలకి వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడెక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పిన్ పాయింట్ యాక్యురసీతో సరైన ఏదైతే మిసైల్లో ముందు కూడా ఎక్కువ బ్లాస్ట్ కాకుండా చాలా తక్కువ ఆ ఇంటి వరకే పేలేటట్లు ఆ మిసైల్లో అంత మందు వేసి బ్లాస్ట్ చేయడానికి చాలా ప్లాన్ ప్రకారం అయితే ప్లాన్ గీశారు ఇండియన్ ఆర్మీ అండ్ ఫోర్సెస్. దీని ద్వారా ఏమైంది అంటే అక్కడ తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. అక్కడ తీవ్రస్థాయి విధ్వంసం ఏదైతే మన యొక్క ప్రజల చనిపోయిన దానికి ఘనంగా నివాళులు అర్పించినట్లయింది. అయితే ఇక్కడ పాకిస్తాన్ అనేది పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే వాళ్ళ దేశంలో దాదాపు 24 నిమిషాలు ఉండి అక్కడ ఉన్న దాదాపు 9 ప్లేస్లో బాంబింగ్ చేసినా కానీ అక్కడ ఉన్న డిఫెన్స్ ఏదైతే రాడార్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ రాడార్ సిస్టమ్ అనేది పూర్తిగా విఫలమైంది. దీన్ని బట్టి చూస్తే మనకేమవుతుందంటే పాకిస్తాన్ యొక్క రాడార్ సిస్టమ్ ఎంత వీక్గా ఉందనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ ఈ రాడార్ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుందో తెలుసా? మన పక్కనున్న చైనా నుంచి. చైనా చెప్పింది ఈ యొక్క రాడార్ అనేది పాకిస్తాన్ దిగుమతి చేసుకున్న రాడార్ అనేది చాలా అడ్వాన్స్డ్ రాడార్, ఎక్కడ ఏ చిన్న ఆబ్జెక్ట్ ఉన్నా కానీ గుర్తుపడుతుంది అని చెప్పేసి చైనా వాళ్ళు పాకిస్తాన్కి హామీ ఇచ్చి మరి వాళ్ళ చేత కొనిపించుకున్నారు. అంటే వాళ్ళ చేత దిగుమతి చేయించుకున్నారు ఆ రాడార్ని. కానీ ఆ రాడార్ అనేది అస్సలు పనిచేయలేదు. చూసారు కదా, మన డిఫెన్స్ ఫోర్సెస్ దాదాపు 24 నిమిషాలు ఉన్నా కానీ వాళ్ళు పూర్తిగా బాంబింగ్ చేసిన తర్వాత అక్కడ నష్టం జరిగిందని తెలిసిన తర్వాత అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ రియాక్ట్ అయింది. అంటే వాళ్ళకి తెలిసే లోపల మన యొక్క ఏదైతే రఫేల్ యుద్ధ విమానాలు మన దేశంలో ల్యాండ్ అయినాయి. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే పాకిస్తాన్ ఇప్పటిదాకా కూడా బీరాలు పలికింది. ఏంటంటే మాకు చైనా అండగా ఉంది, చైనా ఆయుధాలు దిగుమతి చేస్తుందని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఇప్పటివరకు కూడా చైనాని నమ్ముకున్నారు. కానీ చైనాని నమ్ముకుంటే చైనా రాడారే వాళ్ళకి పూర్తిగా హ్యాండ్ ఇచ్చింది. వాళ్ళు అసలు కోలుకోలేని దెబ్బ అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇంకా పాకిస్తాన్ మీద మనం ఎలాంటి మిసైల్ ప్రయోగించినా, ఎలాంటి పెద్ద బాంబింగ్ చేసినా కానీ వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళ రాడార్ వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు మన మీద ఎలా వాళ్ళు దాడి చేస్తారన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఏదేమైనా కానీ చైనాని నమ్ముకుంటే మరొకసారి ఎలా వాళ్ళు అబాస్ పాలయ్యారు, ఎలా నష్టపోయారు అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.